హలో ఆల్, నా పేరు సుధీర. మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం ఛానల్. ఇది ఆకు ఏంటా అని చూస్తున్నారా? ఈ వేపాకు తెప్పించాను. వెనకాల మా ఇంటి వెనక మా చెట్టు ఉందని చెప్పాను కదా, ఆ చెట్టు నుంచి ఆకులు తెప్పించాను. ఇదంతా ఒలిసి మిక్సీ పట్టి రసం తీసి లక్ష్మణ ఫలం చెట్టుకు పోద్దామని చెప్పి తెప్పించాను. ఇది మాకు ఇంటెనక మాల ఉసిరి చెట్ల కింద బాగా నీడగా ఉంటుంది. సమ్మర్ అంతా మేము అట్టే కూర్చుంటాం, ఏ పని అవసరమైనా అక్కడే చేస్తూ ఉంటాం. ఇది వేప పువ్వు నేను కలెక్ట్ చేసుకొచ్చా కొమ్మల నుంచి, చేసుకుని పక్కన ఉంచుకుని తర్వాత వేపాను. చూపిస్తాను మీకు అది కూడా. ఈ వేప పుల్లలు రోజు ఆయన వాకింగ్కి వెళ్ళి ఇద్దరికి వేప పుల్ల కానీ గానుగ పుల్ల కానీ విరుసుకొస్తారు. చూద్దాం, ఎక్కువ పుల్లలు ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్లో ఉంచితే బాగుంటే 4-5 రోజులు వస్తాయని ఉంచాను. ఈ ఆకంతా వలవటానికి 2 గంటలు పట్టింది. ముందు ఆకు వలిసేసి అదిగోండి అవి మొహం పుల్లలకి అని చెప్పి పక్కన పెట్టాను. మేము పేస్ట్ బ్రష్ వాడాం. ఉదయాన్నే పేగులు బాగా ఆవురావురమంటూ ఉంటాయి, పేస్ట్లో ఉన్న కెమికల్ అంతా కడుపులోకి వెళ్ళిపోతుందని మొహం పుల్లలే వాడతామండి. అయితే గానుగ పుల్ల లేకపోతే వేప పుల్ల వాడతాం, ఏది దొరికితే అది. చాలా ఫ్రెష్గా ఉంటుంది నోరు. ఇదిగో ఇది వేప చిగురు కొంచెం పూత 2 కలిపి కలెక్ట్ చేసి పక్కన ఉంచాను. అదే పనిగా అయితే చెట్టు ఎక్కి కొయ్యాలంటే కష్టం, ఎలాగో వచ్చింది కదా కొమ్మలని ఉంచాను. ఆకు ఇదిగో ఈ టబ్బుకి కొంచెం వెల్తిగా వచ్చింది ఆకు. చాలాసేపు పట్టింది, 2 గంటలు పట్టింది వలవటానికి. ఇది అంతా మిక్సీ పడదాము. మిక్సీ పట్టి రసం తీసి ఆ కాయలు, లక్ష్మణ ఫలం కాయలు అంతా బాగా పురుగు పడుతుందని చెప్పాను కదా, అదంతా పోసేద్దామని చూస్తున్నాను. చూడాలి ఏమవుతుందో. మామూలుగా నేను వంగ చెట్లకి, పచ్చిమిరప చెట్లకి, చిక్కుడు పాదుకి ఇలా ఆకులు రసం తీసి పోస్తాను. జిల్లేడాకు కషాయం కూడా చాలా మంచిదంట, కానీ పురుగుకి అది కళ్ళల్లో పడే అవకాశం ఉందని ఆకులు పాటినే వేస్తా మొక్కల్లో అప్పుడప్పుడు చెట్లు. ఇదిగోండి మిక్సీ పడతా మొదలుపెట్టాను. 2 గంటలు వలవటానికి పట్టింది. గంటన్నర అవన్నీ మిక్సీ వేడెక్కకుండా కొంచెం కొంచెం వేసుకుంటా గంటన్నర మిక్సీ వేయటం పట్టింది. అయితే ఇంకొకళ్ళు ఎవరో సలహా చెప్పారు, కషాయంలాగా కూడా కాయొచ్చు వేపాకని. ఒక నెలాగి మళ్ళీ ఆ కషాయం ట్రై చేస్తాను. ఇది జూలైలో వస్తాయి ఈ కాయలు. ఈలోపు నెల ఇట్లా ఏదో ఒకటి కొడతా ఉందాము. కింద చెట్ల కంటే నాకు ఇలా వేప పచ్చిరసం ఎంత చేయనండి. 2 మిక్సీ గిన్నెలు రసం తీసి వంగ చెట్లకైనా, పచ్చిమిరప మొక్కలకైనా, చిక్కుడు పాదుకైనా, పురుగు వచ్చే వాటికి ఎక్కువ, కూరగాయల వాటికి మాత్రం జల్లుతూ ఉంటాను, టమాటా మొక్కలకి. ఇది పెద్ద చెట్టు అయిపోయింది, ఏం చేయాలో ఎట్లా ఆపాలో. లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసినాయి, కానీ మేము 1-2 కాయలే తినగలిగాం. ఎక్కువ మాకు అసలు ఏమి మిగల్లా. ఇది అయిపోయిందండి ఎట్లా కొట్లా. ఇది వేప చిగురు వేపట్టి పెట్టి పొడి చేస్తాను దాన్ని. కొంచెం ఉప్పు, 2 ఎండుమిరపకాయలు వేసాను. ఆ పొడిని నేను నిన్న మధ్యాహ్నమే చపాతీ చేసుకుంటా దాంట్లో కొంచెం కలుపుకున్నా, 1 స్పూను. ఇది చూద్దాం, కాయలకి కొట్టి చూద్దాం అని చెప్పి ముందు 2 బకెట్లు అయింది కషాయం, అది వేప రసం. ముందు కొట్టి చూద్దాం ఒక్కొక్కటి అని చెప్పి ముందు బకెట్ తీసుకుని వెళ్తున్నాను. కింద కాయల వరకు అయితే కొట్టగలిగాను నేను. పైన చెట్లు అందట్లేదు. బల్లేసుకున్న అమ్మాయిని ఎక్కించాను, కానీ కూడా కాయల మీద పడతల్లా, విసురుతుంటే పక్క చెట్ల మీద అలా పడుతుంది. చిన్న చెట్లు అయితే మాకు బాగా వీలుగా ఉందండి. ఈ స్ప్రేయర్ వాళ్ళని రమ్మంటే ఒక స్ప్రేయర్కి ఎవరు రారు. లాస్ట్ మంతే అన్ని చెట్లకి ఈ శబరి వాళ్ళది ఆర్గానిక్ మందు ఉంటే తెప్పించి మొత్తం అన్ని చెట్లకి కొట్టించాను లాస్ట్ మంత్. మొత్తం 4-5 ట్యాంకులు అయింది అప్పుడు. ఇలా ఒక్క ట్యాంక్ కోసం అయితే ఎవరో రారు. ఇది చేయటానికే ఈ కషాయం నాకు చాలా టైం పట్టేసింది. కొంచెం చిక్కగానే ఉంచి జల్లుదాము, పురుగంతా పోతుంది. మామూలుగా అయితే అలా వాటిని జల్లేస్తానండి, వేప చెట్లు, వంగ చెట్లు వాటికి. కొంచెం దొరికినప్పుడు కొంచెం తీసి అలా రసం తీసేసి జల్లేస్తాను. ఇవి పెద్ద చెట్లు అవటం వలన ఎలా పోయాలో కూడా అర్థం కావట్లేదు. చేశాను, రసం అయితే చేశాను. చూద్దామని ఒక్కొక్క కాయ పట్టుకుని చూస్తే కాయ మీద పోస్తున్నాను, కాయకు పురుగు ఎక్కకుండా ఉంటుందని. వీటి ఆకులు అయితే అసలు బాగా మందు వాసనే వస్తూ ఉంటాయి.
అందరూ పట్టుకెళ్తారు మా దగ్గర. క్యాన్సర్ పేషెంట్లు కూడా ఆకులు కషాయం కోసం అని పట్టుకెళ్తారు. ఈ ఈ ఆకులకి మరి ఈ చెట్టు ఇంత మందు వాసన వస్తుంటే మరి దీనికి ఇంత పురుగు ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. వేప చెట్టుకి, గోంగూరకి మామూలుగా పుల్లగా ఉంటుందని చుక్కకూరకి వీటన్నిటికీ పురుగు అసలు పట్టదు. వీటి కాయలకి మాత్రం కాయలకే పడుతుందండి, ఆకుకు పడతలేదు. చెట్టుకి అందినంత వరకు కాయకి చూసి పోసాను. తర్వాత బల్లెక్కిచ్చి ఆ అమ్మాయికి అందినంత వరకు కాయలకు పోపించాను. ఇంకా ఒక బకెట్ ఇంకా ఉంది రసం. ఒక బకెట్ అయితే చేస్తాం మేము. వీలైనంత వరకు పోసాము. వస్తారేమో, పవర్ స్ప్రేయర్ వాళ్ళు దొరుకుతారేమో ఇంకా చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఆ పవర్ స్ప్రేయర్ వస్తే మొత్తం చెట్టు అంతా చక్కగా వడపోసేసి ఆ చెట్టు మొదట్లో పడేసి వాళ్ళు చల్లితే ఎట్లయినా ఆకాకి కాయకి అందుకుంటుందండి, పై వరకు వెళ్తుంది. స్ప్రేయర్ పవర్ఫుల్గా ఉంటుంది కదా. అసలు మాకు మనుషులు అన్నాళ్ళు దొరకరు అయ్యే పనికి. ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉంది. అదొక్కటే ఇబ్బంది అండి, మాకు పనికి ఎవరు దొరకటం కష్టంగా ఉంది. ఎక్కువ పని అయితేనే వస్తున్నారు. పొలాలంటే ఎకరాల్లో పని కదా, ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి పొలాల పనులు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. చూస్తున్నాను, ఇంతవరకు ట్రై చేస్తాను ప్రయత్నం. వచ్చే నెల అయితే కొంచెం దొరుకుతారు, ఖాళీగా ఉంటారు అందరూ. అదిగోండి అవన్నిటి మీద పోసానండి. చూసారా పైన నలుపు కనిపిస్తుందా? అట్లా నలుపు వచ్చేస్తుందండి. కాయ నలుపు రావటం, కుళ్ళిపోవటం, రాలిపోవటం. లేదంటే అలా బాగుందని అట్టు పెడితే కోస్తే దాని లోపల పురుగులు. లాస్ట్ ఇయరే కూడా 100 కాయలు కాస్తే 1 2 తినగలిగాం. అన్నీ పురిగే. ఈ సంవత్సరం జాగ్రత్త చేసుకుని సంవత్సరం చేద్దాం. మా చెట్టుకు కాసిన పచ్చిమిరపకాయలు నేను కోసుకొచ్చాను. సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.